హలో అండి. వీడియో మొదలుపెట్టే ముందు ఈ వీడియో లాస్ట్ ఇయర్ సేమ్ టైమ్‌ది. అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? లైఫ్ ఆఫ్ శాంతి ఛానల్‌కి స్వాగతం సుస్వాగతం. మీలో ఎవరైనా ఈ ముఖాన్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతి. నేను న్యూజిలాండ్‌లో ఉంటాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మొహం ఎందుకు నీరసంగా ఉందంటే చిన్న తిరుపతి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు రాజమండ్రి వచ్చాం. రాజమండ్రిలో శివాలయాన్ని దర్శనం చేసుకొని శ్రీ వల్లభ వినాయక స్వామి గుడికి వచ్చాము. ఇది రాజమండ్రిలో ఉంది. మమ్మీ టెంపుల్ గురించి చాలా విశిష్టత విని ఇక్కడికి నన్ను తీసుకొచ్చింది. యాక్చువల్లీ టెంపుల్ సరౌండింగ్స్‌లో ఎక్కడ కూడా వీడియో రికార్డింగ్ చేయడానికి ఎలో చేయలేదు. మీలో ఎవరైనా వెళ్ళాలి రాజమండ్రి దగ్గరలో ఉందంటే అసలు స్టోరీని సర్చ్ చేసి వెళ్ళండి. అసలు మెస్మరైజింగ్ ఎక్స్పీరియన్స్ తెలుసా మీకు? ఇలాంటి టెంపుల్స్ ఐ థింక్ మన ఇండియాలో ఇక్కడ ఒక్క చోటే ఉంది. అండ్ ఇక్కడ నుంచి దర్శనం అయిన తర్వాత ఆల్మోస్ట్ 7 అయిపోయింది. ఇక్కడ నుంచి అన్నవరం అయితే స్టార్ట్ అయ్యాం. రాజమండ్రి నుంచి అన్నవరంకి 1.5 hours to 2 hours డ్రైవ్ పట్టిద్ది. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. నాకు సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవాలని అనిపించింది. అందుకని మమ్మీ నన్ను అక్కడికి తీసుకువెళ్తుంది అనమాట. సో రీచ్ అయ్యేటప్పటికి 9:30 అలా అయిపోయింది. అసలు అన్నవరం ఎంత డెవలప్ అయిపోయిందంటే ఓవర్ ఇయర్స్లో అసలు చెప్పని కూడా చెప్పలేను. ఇదివరకు ఎంట్రీ అండ్ ఎగ్జిట్ బోత్ ఒక సైడ్ నుంచే ఉండేదన్నమాట. ఇప్పుడు ఎంట్రీ ఇంకొక సైడ్ నుంచి, ఎగ్జిట్ ఇంకొక సైడ్ నుంచి. అసలు కొండ మీద కూడా ఎంత చాలా బాగా డెవలప్ చేశారంటే నా చిన్ననాటి మెమరీస్ కూడా చాలా గుర్తొచ్చాయన్నమాట. డాడీ ఇలాగ తెలిసిన వాళ్ళని పురమాయించారు. వాళ్ళు వచ్చేసి మాకు రూమ్ అంతా వాళ్ళే బుక్ చేసి జస్ట్ మమ్మల్ని రూమ్ ఎక్కడుందో గైడ్ చేసి లగేజ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారనమాట. అసలు ఇక్కడ కనిపించేది ఏరియా మొత్తం గెస్ట్ హౌసెస్ లాగా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇవేమి మళ్ళీ ప్రైవేట్ రూమ్స్ కూడా కాదు, దేవస్థానం వాళ్ళు మెయింటైన్ చేసేవి. అసలు దేవస్థానం మెయింటెనెన్స్లో ఇంత నీట్గా ఉన్నాయంటే చాలా మెచ్చుకోదగ్గ విషయమే. సో ఆ నైట్కి పడుకుని పోయాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచాను అనమాట. ఇదిగోండి పొద్దున్నే రెడీ అయిపోయాను. ఎందుకంటే నేను అమ్మ కలిసి సత్యనారాయణ వ్రతాన్ని చేయించుకున్నాను. అంటే నేను సత్యనారాయణ వ్రతం చేయించుకుందామని అమ్మ నా తోడైతే వస్తుంది. ఇవాళ మార్గశిర మాసం. ఇప్పుడు ఇయర్ మార్గశిర మాసం. లాస్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ సేమ్ టైంలో నేను చేసుకున్నాను. అందుకే ఈ వీడియో గుర్తొచ్చి మీకు కూడా షేర్ చేసుకోవాలి నాకు మెమరీస్ అని అయితే అనిపించింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ డాడీ పురమాయించిన అతను పూజకు కావాల్సిన వస్తువులన్నీ టికెట్స్ అన్ని తీసుకొని వచ్చారు. ఇక్కడ నుంచి గుడి దగ్గరికి నడవడానికి అయితే కొంచెం కష్టం. కార్ తీసుకెళ్లి గుడి దగ్గర పార్క్ చేసుకోవచ్చు. అక్కడ చాలా ఎందుకంటే కొండ ఇది ఒక పై కొండలో అకామిడేషన్ అంతా పెట్టారనమాట. మనం కిందకు వచ్చిన తర్వాత అంటే మరీ కిందకు కాదు, లైక్ మిడిల్లో స్వామివారి గుడి ఉంటుంది. అక్కడ ఇలా కార్ పార్కింగ్ అంతా ఉంది. సో అక్కడి నుంచి మనం ఇక్కడ నుంచి మళ్ళీ నడుచుకొని గుడి దగ్గరికి వెళ్ళాలి. అసలు నేను ఈ గుడికి ఎన్నిసార్లు వచ్చానో నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ అలా రీల్లో పెట్టి వచ్చినట్టు అనిపిస్తుంది తెలుసా. ఇక్కడ స్పెండ్ చేసిన టైం అంతా నాకు న్యూజిలాండ్లో ఉన్నప్పుడు బయట తిరగడం చాలా ఇష్టం. కానీ బయట అంటే లైక్ ఇలా వాటర్ ఫాల్స్ కానీ వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం. ఇండియాలో ఉన్నప్పుడు అయితే గుళ్ళకి వెళ్తే వచ్చేంత హ్యాపీనెస్ ఇంకోటి లేదు. నా వాయిస్లోనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. లోపల వరకు వెళ్ళేంత వరకు మనం ఫోన్ క్యారీ చేయొచ్చు. గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఫోన్ క్యారీ చేయకూడదు అనమాట. అంటే మేజర్ చెక్స్ లాంటివి ఏమీ లేదు. బట్ మీరు ఫోన్ అయితే బయటకు తీయడానికి అస్సలు ఆప్షన్ ఉండదు. ఇది వచ్చేసి ఇక్కడ ప్రదక్షిణం చేసినప్పుడల్లా గీతా గోవిందం నైట్ క్లైమాక్స్ సీన్ ఇక్కడే కదా రికార్డ్ చేశారు. ప్రదక్షిణం చేసి విజయ్ దేవరకొండతో లాస్ట్ క్లైమాక్స్ సెంటిమెంటల్ డైలాగ్స్ అన్నీ ఇక్కడే అనమాట. మా అమ్మకు కూడా అదే చెప్తున్నాను, ఇక్కడే అదంతా రికార్డింగ్ జరిగిందని చెప్పేసి. ఇప్పుడు చూపించేది అది ఎంట్రన్స్. లోపలికి వెళ్తే ఇంకా గర్భగుడి అనమాట మనం లోపలికి వెళ్ళాక. సో బయట ఒక ప్రదక్షిణం చేసి అప్పుడైతే లోపలికి వెళ్దాం అనుకున్నాం. సత్యనారాయణ వ్రతానికి కూడా డిఫరెంట్ టికెట్స్ ఉంటాయి. అంటే 500 రూపీస్ దగ్గర నుంచి ఎక్స్పెన్సివ్ ఉంటాయన్నమాట. మీ ఇష్టం, మీరు ఎంత ఎఫోర్డ్ చేయగలిగితే దాన్ని బట్టి. అందరికీ వ్రతం ఒకేలాగా చేస్తారు. కొంతమంది చాలా ఎక్కువ గ్రూప్తో చేస్తారు. కొంతమందికి అయితే ఒక్కొక్కళ్ళే స్పెసిఫిక్గా ఉండి చేస్తారు. అలా డిఫరెంట్గా ఉంటాయి. సో డాడీ ఆల్రెడీ స్పెషల్ దర్శనానికి టికెట్స్ తీసేసుకొని ఒక మనిషినిచ్చి పంపించారు. సో మేమైతే కంఫర్టబుల్గా ఒకళ్ళు గైడ్ చేస్తూ ఉంటే ఈజీగా చేసుకొని వచ్చేస్తాం కదా వెనక్కి అని చెప్పి. మ్యాక్సిమం పూజా సామాన్లన్నీ మనం కొనుక్కొని వెళ్ళాలి. కానీ మిగతావన్నీ తమలపాకు కానీ దీపం కానీ అన్నీ అక్కడే ఇస్తారనమాట. సో మనకి కావాల్సినవన్నీ ముందే చెప్తారు ఏం తీసుకెళ్ళాలి, ఏం అక్కడ ఇస్తారని చెప్పేసి. దాన్ని బట్టి ప్రశాంతంగా కథ విని ప్రశాంతంగా నేనైతే సత్యనారాయణ వ్రతాన్ని అయితే నేను నోచుకున్నాను. నాకు ఇది చాలా స్పెషల్ మూమెంట్. ఎందుకంటే మార్గశిర మాసమే కాకుండా ఆ రోజే ధనుర్మాసం ఎంటర్ అయిందంట. శ్రీ విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు. అంతేకాకుండా అది సండే అవడం వల్ల సూర్య భగవానుడిది స్పెసిఫిక్గా 3 మెయిన్ థింగ్స్ ఒకే రోజు ఫాలో అయ్యి అండ్ ఆ రోజే నేను సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చాలా విశిష్టత అని చెప్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈస్ట్ ఆర్ వెస్ట్ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇస్ ద బెస్ట్. మీలో చాలా మంది నాతో ఏకీభవిస్తారు కదా. ఇలాగా వ్రతం అయిపోయిన తర్వాత అక్కడ ప్రసాదం ఇస్తారు అండ్ ఆ తర్వాత మనం కూడా బయటకు వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. అయిపోయిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాం. ఇక్కడ ఈ వీడియోలో ఈ పాటికి నాకు దర్శనం కూడా అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. గర్భగుడి లోపలికి కూడా వెళ్ళి దండం పెట్టుకొని వచ్చామన్నమాట. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడిలో రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు కింద దీపం పెట్టుకుంటే చాలా మంచిది. సో అందరితో పాటు
పాటు నేను అమ్మ కూడా వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపం అయితే పెట్టుకున్నాం. ఆ రోజు విండిగా ఉంది కానీ హౌఎవర్ చాలా ప్రశాంతంగా అనిపించింది. మా అమ్మ అయితే ఇంట్లో వాళ్ళకి, నైబర్స్కి, మా అమ్మ వాళ్ళ కజిన్స్కి అందరికీ ప్రసాదాలు, క్యాలెండర్లు, భగవద్గీత బుక్కులు అన్నీ తీసుకుంది. మీ పేరెంట్స్ కూడా అంతేనా? ఎక్కడికైనా మనం గుడికి వెళ్తే ఫస్ట్ ఏంటి, అసలు మన పిన్నికి, అత్తకి, తాతకి, మా అమ్మకి ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం పొట్లాలు. అమ్మ కూడా సేమ్ అలాగే చేసింది. ఇది బయట బ్యూటిఫుల్ వ్యూ. మీలో ఎవరైనా నాతో డివోషనల్గా కనెక్ట్ అయితే అసలు అన్నవరంకు ఉన్న ఫీలింగ్ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలిసిపోతుంటుంది. ఈ వీడియోలో నా ఫేస్ చాలా టైరింగ్గా అనిపించవచ్చు, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 15 days నుంచి కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. అయినా సరే ఏ గుడి వదలకూడదన్న పట్టు వదలు విక్రమార్కురాల్లాగా నీరసంగా ఉన్న వెళ్ళాను. తర్వాత గోసేవకు వెళ్ళాను అనమాట. మీలో ఎవరైనా సరే గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గోశాలు ఉంటే ఖచ్చితంగా గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకొని తర్వాతే ఇంటికి వెళ్ళండి, సరేనా? అయిపోయిన తర్వాత రూమ్కి రిటర్న్ వెళ్ళాం. రూమ్ ఇందాక ఇన్సైడ్ నుంచి చూపించలేదు కదా, ఇప్పుడు ఒకసారి ఇన్సైడ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. నాకు ఇన్ని ఇయర్స్ తెలీదు కానీ అన్నవరంలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తారంట. సో ఆ ఫొటోస్ అన్ని చూస్తున్నా. తెప్పోత్సవం గురించి తెలుసు, చాలా బాగా చేస్తారని. ఆ తెప్పోత్సవం అన్ని ఫొటోస్. అండ్ దెన్ మేమున్న అకామిడేషన్ ఇన్సైడ్ ఇలా ఉంటుంది. అండ్ దెన్ రూమ్ వచ్చేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇలాగా చాలా పెద్దది రూమ్, డబుల్ బెడ్ వచ్చేసి అండ్ 2 అటాచ్డ్ టాయిలెట్స్ కూడా వచ్చినాయి. అంటే ఒక టాయిలెట్, ఒకటి బాతింగ్ షవర్ లాగా. అండ్ తర్వాత రూమ్కి వెళ్ళేటప్పటికి రూమ్లో ఫుడ్ పెట్టేశారనమాట, పెసరట్టు ఉప్మా. అండ్ నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం, సో ఇడ్లీ కూడా పెట్టారు. ఇంకా తినేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఈ వీడియో ఎలా నచ్చిందో మీరు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. లాస్ట్ ఇయర్ రికార్డ్ చేశానని తెలుసు, అప్పుడే పోస్ట్ చేయడానికి అస్సలు అవ్వలేదు. అలా అని చెప్పి ఇప్పటికీ పోస్ట్ చేయకపోతే అసలు మనసు ఒప్పట్లేదు. ఈ మెమరీస్ అన్ని నాకు మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. మీ అన్నవరం మెమరీస్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి. టాటా.